ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా మనము దేవుని పాటలు పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుచుకొని ఉన్నాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నోరారా ఆయన పాటలు మనము పాడుకొని ఆయన్ని కీర్తించి ఘనపరచి ఉన్నాం. దేవుని నామానికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. 103వ కీర్తన 103వ కీర్తన 13వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుని ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు తర్వాత అంటాడు, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. దేవుడేమో తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడని రాశారు అక్కడ. దానికంటే ముందే రాశాడు తెలుసా? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. ఈ తండ్రి ఎవరు? అక్కడేమో యెహోవా తన యందు భయభక్తులు గలవారిని జాలి పడుతున్నాడు. ఓకే, మరి ముందు రాసింది ఏంటంటే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. యెహోవా దేవుడు ఒప్పుకుంటాం అందరం. మరి తండ్రి కుమారుల ఎడల జాలి పడటం ఏంటి? తండ్రి ఎవరు? కుమారులు ఎవరు? యెహోవా తన యందు భయభక్తులు గల వారిని ఆయన జాలి పడుతున్నాడు. మంచిదే. తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు పెట్టాడు ఫస్టే. అనగా దేవుని ప్రేమేమో తన యందు భయభక్తులు గల వారి ఎడల చూపిస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే తండ్రి తన కుమారుల ఎడల, అంటే దేవుడేమో తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపుతాడు. తండ్రి అయితే తన కుమారుల ఎడల జాలి చూపుతాడు. అంటే తన కుమారులు భయభక్తులతో ఉన్నారా లేదనేది అక్కడ రాయలేదు. వాళ్ళకు భయము భక్తి ఉందో లేదో నెక్స్ట్. దేవుడైతేమో భయభక్తులు గల వారి ఎడల జాలి చూపుతున్నాడు. తండ్రి అయితే భయభక్తులు ఉన్న వారి ఎడల జాలి చూపుతాడు లేదు. నాకు గమనించండి. తండ్రి ఏమంటున్నాడంటే తన కుమారుల ఎడల జాలి చూపుతున్నాడు. ఈ కుమారులకు భయభక్తులు ఉన్నాయా లేవని అక్కడ రాయలేదు. చెప్పిన మాట వింటున్నారా లేదని అక్కడ రాయలేదు. యోగ్యంగా ఉన్నారా లేదని రాయలేదు. తండ్రి కుమారుల ఎడల జాలి చూపుతాడంతే. ఇక కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది అని అక్కడ రాయబడలేదు. అది యెహోవా మాత్రము తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపుతాడు. వ్యత్యాసాన్ని గమనించమని చెప్తున్నాను. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపుతాడు. తండ్రి అనేటప్పటికి వచ్చినప్పటికి ఏమైందంటే తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపునట్లు. ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? దేవుడేమో తన యందు భయభక్తులు ఉన్న వాళ్ళకు జాలి చూపుతున్నాడు. తండ్రి ఏమో కుమారుడై పుట్టాడు. అంతే, క్వాలిఫికేషన్ ఏం లేదు అక్కడ. కుమారుడై పుట్టాడు, వారి ఎడల జాలి చూపుతున్నాడు. మీకు ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ బైబిల్ గ్రంథంలో భయభక్తులు కలిగినటువంటి వారిని పక్కన పెట్టి తండ్రి అంట దేవాది దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నిక చేసుకున్నాడు.
గత పాత నిబంధన పత్రికల్లో చూస్తే తండ్రి అనే పదం ఎక్కువగా వాడరు. ఎక్కువ దేవా, యెహోవా, లేకపోతే సింహాసనాసీనుడైన పరిశుద్ధుడు ఇలాంటి వార్స్ వాడతారే తప్ప తండ్రి తండ్రి అనేటువంటి పదాన్ని ఈ పాత నిబంధన గ్రంథంలో పెద్దగా వాడలేదు. కారణం ఏంటంటే నేను ఉన్నవాడను, అనువాడను, నేను యుగ యుగములకు నిలిచి ఉన్నవాడను, ఆది అంతమై ఉన్నవాడను ఇలాంటి వార్స్ వాడాడే తప్ప నేను తండ్రిని, మీరు కుమారులు అని పాత నిబంధనలో అక్కడక్కడ మాత్రమే వాడాడు. ఎక్కడ వాడాడు చెప్పండి ఒకసారి. సొలొమోను విషయంలో వాడాడు. చదవండి అన్నమాట ఒకసారి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 10వ వాక్యము. అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించెను, అతడు నా కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు కూడా నేను తండ్రినై ఉంటానని వాడినట్టుగా నాకు కనపడలేదు. గమనించండి. అబ్రహామును స్నేహితుడిగా భావించాడు. ఇక ఈ విధంగా బయలుదేరి వస్తా ఉంటే నేను నీకు తండ్రినై ఉంటాను అనేటువంటి వాడు చాలా తక్కువగా వాడాడు. నేను రోషము గల దేవుడని అంటాడు, పౌరుషము గల దేవుడని అంటాడు, నేను ఉన్నవాడను, అనువాడను అంటాడు. చాలా విధాల మాటలు వాడాడు, కానీ ఈ తండ్రి అనే పదాన్ని చాలా తక్కువగా వాడాడు. అనగా తండ్రి ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ ఏమని రాశాడు అక్కడ? నా యందు భయభక్తుల గల వారి ఎడల నేను జాలి చూపుతాను. ఇది దేవుని ప్రేమ. నా కట్టడలు అనుసరించి, నా ఆజ్ఞలు అనుసరించి, నేను చెప్పినట్టుగా దేవుని వాక్యానికి విధేయత చూపిన వాళ్లకు ఆయన జాలి చూపుతాడు. దైవ ప్రేమ. తండ్రి ప్రేమ దగ్గరకు వచ్చినప్పటికీ అట్లా రాయలేదు. ఏమని రాసినంటే తండ్రి తన పిల్లల ఎడల జాలి కుమారుల ఎడల జాలి చూపినట్లుగా సొలొమోనుతో అంటున్నాడు దేవుడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. ఎందుకు దేవుని మందిరాన్ని కట్టించాడు కష్టపడి. తండ్రి ఆజ్ఞ మేరకు, దేవుని మాట మేరకు ఆయన తన శక్తినంతా ఉపయోగించి, బలమంతా ఉపయోగించుకొని తన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చాడు. దేవుని మందిరము నిర్మించేదానికి దానికి దేవుడిచ్చిన ఒక ఘనత ఏంటంటే అతను నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను. తండ్రి ప్రేమ ఎంతవరకు అయ్యా అంటే కుమారుడు ఏ విధమైన స్థితిలో ఉన్నా తండ్రి జాలి చూపిస్తానే ఉంటాడు. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడనేది చూడడు. బట్టలు మురికిగా ఉన్నవా, లేకపోతే బంగారు ఆభరణాలు ధరించాడా, ఇవి కనపడవు తండ్రి ప్రేమలో. బాగా గమనించండి. ఒకసారి చిన్న కుమారుడు తండ్రి మాటకు ఎగర్చించి దూరదేశం ప్రయాణం అయిపోయి దుర్వ్యాపారం వలన పోగు చేసుకొని పందులు తినే పొట్టు తిని బుద్ధి వచ్చి తిరిగి లేచి వస్తున్నాడు తండ్రి దగ్గరకు. అయితే బుద్ధి వచ్చినప్పుడని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. అయితే తిరిగి వస్తున్న ఈ కొడుకు ఎలాంటి స్థితిలో వస్తున్నాడో తెలుసా? పందులు వేపే పొట్టు తిని, ఆ పందులు తినే పొట్టు తింటానికి పోతే ఆ పందులు మూతితో కలిసి లేకపోతే నెక్కి పడేసి ఆ పందుల కాడ వచ్చేటువంటి భయంకరమైన దుర్వాసన గమనించండి. కప్పు కొట్టేటువంటి స్థితిలో ఉన్నాడు ఈ కొడుకు. తిండి లేదు, సరైన బట్టలు లేవు, స్నానం లేదు. ఎలాంటి ధీర స్థితిలో ఉన్నా తండ్రి ప్రేమ అవన్నీ చూడటం లేదు.
చదువుతారా మాట లోకాసు వాడు వార్త? ఇంకా దూరముగా ఉండగానే అది లోకాసు వార్త 15వ అధ్యాయము 20 వాక్యం చదవండి. వాడు ఇంకా దూరంగా వారు ఇంకా దూరముగానే ఉండగానే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది తండ్రి ప్రేమ. వారు ఇంకా దూరముగానే ఉన్నాడు, దగ్గరకు రాలేదు. తండ్రి ప్రేమ మాత్రము వారి దగ్గరకు పరిగెత్తుకుంటా వెళ్ళింది. వారేమో దూరముగా ఉన్నాడు, తండ్రి ప్రేమ అయితే వారి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి కనికరపడి వారి మీద పడి ముద్దు పెట్టుకుంది. ఎంత మట్టి కొప్పు కొడుతున్నా, ఎంత పాపస్పరమైనటువంటి ఆ యొక్క దరిద్రపు స్థితిలో ఉన్న తండ్రికి అవన్నీ కలపలేదు కొడుకులో. ఆ కొడుకు యొక్క స్థితి ఆయన గమనించలేదు. నా కుమారుడు వచ్చాడు, వాడు తప్పు అని తెలుసుకొని వచ్చాడు, లేకపోతే వాడి పరిస్థితి ఏ విధంగా ఉండని నా దగ్గరకు వచ్చాడు అంటే చాలు నాకు. ఇది తండ్రి ప్రేమ. దేవుని ఎడల యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి చూపును అని బైబిల్లో ఉంది. తండ్రి కుమారుని ఎడల జాలి చూపుడు. కుమారుడు ఏ స్థితిలో ఉన్నా తండ్రి జాలి చూపెడతాడు. అది చెప్తున్నా మీకు. మన తండ్రి దేవాది దేవుడు యేసయ్యను ఈ లోకానికి పంపినవాడు. ఆయన మనకు తండ్రి అని ఎలా అనగలుగుతున్నాం? ఆ విషయాన్ని చెప్తామని ఈరోజు నేను మీకు ఈ వాక్యం చెప్తున్నాను. తండ్రి ప్రేమ కుమారుని ఏ స్థితిలో ఉన్నా తన దగ్గరికి చేర్చుకుంది. యెహోవా ప్రేమ తన యందు భయభక్తులు గల వారిని జాలి చూపెడుతుంది. అయితే తండ్రి ప్రేమ భయభక్తులు లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, వారు పాపంలో ఉన్నారా, పరిశుద్ధతలో ఉన్నారా, లేకపోతే వారి పరిస్థితి ఏదని గమనించకుండా పరిగెత్తుకుంటా వెళ్ళి కనికరపడి వారి గుండెలకు హత్తుకొని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికి. ఈ ప్రేమను చూపిస్తున్నాడే తప్ప వీడు పాపం చేసి వచ్చాడా, వీడు పరిశుద్ధుడిగా ఉన్నాడా, స్నానం చేశాడా లేదా, కొత్త బట్టలు ఉన్నాయా లేదా గమనించట్లేదండి. తండ్రి ప్రేమలో ఆ వ్యత్యాసాలు చూడదు. నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఆ తండ్రి ప్రేమను కనపరుస్తుంది ఈరోజు మనకి బైబిల్. ఆ తండ్రి ప్రేమ మనకు ఏ విధంగా కనపరుస్తుందో, ఏ విధంగా ఆయన మనకు తండ్రిగా నిర్ణయించబడ్డాడో మనం తెలుసుకుందాం. ఒకసారి చదవండి 68వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం 68 వాక్యాన్ని ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. చదవండి. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు చాలు. తన పరిశుద్ధ ఆలయమందు ఎక్కడో సినిమా చుట్టూ తిరిగేటోళ్లకు, లేకపోతే ఎక్కడో లోకానుసారంగా తిరిగే వాళ్ళకు, లేకపోతే ఇంకా ఏదో పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు చెప్తున్న మాట కాదు ఇది. తన పరిశుద్ధ ఆలయములో తండ్రి లేని వారికి దేవుడే తండ్రి అయి ఉంటాడంట. అదేంటండి అంటే తండ్రి ప్రేమను నోచుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తర్వాత కొన్ని పరిస్థితులలో తండ్రికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. ఈ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, తండ్రి ప్రేమ ఉప్పొంగదు. తండ్రి ప్రేమ కనికరాన్ని చూపిస్తుందని ఇందాక చదువుకున్నాం మనం లూకాసు వార్తలో. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా తండ్రి మాత్రం వాడిని చేరదీస్తాడు.
ఇది తండ్రి ప్రేమ. ఈ తండ్రి ప్రేమ నేను చెప్తున్నాడు. తన ఆలయములో, దేవుని ఆలయములో, దేవుని పరిశుద్ధ వాక్యము వినపడి దేవుని పరిశుద్ధపరిచేటువంటి తన ఆలయములో తండ్రి లేని వారికి, తండ్రి ప్రేమ తెలియని వారికి ఆయన చెబుతున్నాడు, తండ్రి దేవుడే వారికి తండ్రిలాగా ఉంటాడంట. తండ్రి ప్రేమను చూపిస్తాడంట. నా దగ్గరికి నా విషయం తీసుకోండి. నాకు చిన్న వయసులోనే మా నాన్న చనిపోయారు. చిన్న వయసులోనే చనిపోయారు. తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే తెలియదు కాబట్టి చెప్తున్నా. చిన్నప్పుడు ఎప్పుడో నన్ను హాస్టల్లో వేసారు. ఆ లోకం సరిగ్గా తెలిసి తెలియక ముందే హాస్టల్లో వేసారు. ఆ హాస్టల్లో బతుకులు ఎలాగుంటాయో నాకు తెలుసు. మీ లోకానికి చెప్తే అర్థం కాదండి. దారిలో పోతాడు, టైంపాస్ కాబట్టి ఇది గిచ్చి ముక్కుతాడు. వాడు ఎందుకు ఇచ్చాడో వాడికి కూడా తెలియదు. ఇంకొకడు ఉంటాడు, వాడిని ఎవడో కొట్టాడని ఏడిసి వాడు కొట్టాడని వాడికన్నా చిన్న నీళ్ళు కొడతాడు. ఎందుకు కొట్టాడో తెలియదు. హాస్టల్లో పరిస్థితి చెప్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే అక్కడ ఎవరు ఎందుకు కొట్టుకొని గిచ్చుకొని గిల్లుకొని ఎందుకు గొడవలు పెట్టుకుంటారో, రకరకమైన అంటువ్యాధులు వస్తాయో అవన్నీ వాళ్ళకి తెలియదు. అలాగా నేను హాస్టల్లో బ్రతికి ఈ హాస్టల్ జీవితం వద్దురా బాబు అని బతుకుని ఆయన బతుకొచ్చని పారిపోయాను ఇంట్లో నుంచి. నేను మళ్ళీ ఇంటికి వచ్చేందుకు మా నాన్న ఆకలి స్థితిలో ఉన్నాడు. వచ్చిన వాళ్ళని 10 రోజులకి 20 రోజులు చనిపోయాను. తండ్రి ప్రేమ తెలియదు. తండ్రి ప్రేమ గురించి చెప్తున్నాను. ఇక ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో లోకాన్ని అనుభవించే వాళ్ళకి తెలుసు. మనం చేసుకుంటే తినాలా లేకపోతే పోసుకుంటారా. ఎవడు పెట్టేవాడు ఉండడు. ఏదో ఒక పూట చుట్టం ఏదో ఒక పూట పెడతారు, రెండో పూట పంపించేస్తారు. అలాంటి పరిస్థితులలో ఈ తండ్రి ప్రేమ కరువైన పరిస్థితుల్లో కష్టాన్ని కోర్చి, శ్రమకు ఓర్చి, బాధ కోర్చి, నిలువున శ్రమపడి ఇంటిని కనిపెట్టుకొని బ్రతికే తండ్రి ప్రేమ లేదు. కొన్ని దినాల తర్వాత యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన మార్గంలో నడిచేటప్పుడు యేసయ్య గారు కొన్ని వాక్యాల ద్వారా హెచ్చరించినప్పుడు బ్రతుకు మార్చుకొని జీవితాన్ని మార్చుకొని యేసయ్య పరిశుద్ధతలోనికి వచ్చిన తరువాత తండ్రి ప్రేమను యేసయ్య వాక్యములో, అలాగే తండ్రి ప్రేమను దైవ సేవకుల దగ్గర అనుభవించాను. అన్న ఎంత ప్రేమ గల్లాడు చెప్పనా. తండ్రి ప్రేమను ఎగ్జాంపుల్ చేసి దానికి చెప్తున్నాను. అన్న అనగా ఏసన్న గారు సేవకులు, ఏసన్న గారు బ్రదర్ ఏసన్న, ఆయన పాస్టర్ కూడా పెట్టుకోలేదులేండి. బ్రదర్, నేను ఒక సామాన్యమైనటువంటి ఒక దేవుని సేవకుడిని. నాకు రెవరెండ్లు 20 రెండ్లు పాస్టర్లు ఇంకా అది ఇది పెట్టుకోలేదు. ఆయన తండ్రి ప్రేమకు నిదర్శనంగా ఎలాగ చేసేవాడు తెలుసా. ఆయన కారులో వెళ్తూ ఉంటే మేము మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఆయన కోసమని మంచి భోజనం తెచ్చి పెడతారు. ఆయన ఎక్కువ తిన్నాడు, అంత తింటాడు చిన్నపిల్లలాగా. ఆ మిగతాదంతా వెనక పెడితే మేము కూర్చొని వేస్తూ ఉంటే వాసన తెలుస్తుంది కదా. యేసు బాబు అంటే అయ్యా తిన్నాయన, నేను ఎట్లాగ తినలేను కదా, దేవుని మందిరాలు కట్టాలి కదా, నువ్వు కడుపుండా తిను, ఏమైనా మిగిలితే కొంచెం అని తండ్రి ప్రేమను వ్యక్తపరిచేవాడు. అదే కొంతమంది అయితే ఏమంటారు తెలుసా, రేయ్ నాకు తీసుకొచ్చి మొత్తం నువ్వు తినేస్తాయారా బాబు, నేనే తినాలి. ఒక మనిషి స్వభావం. నీ క్యారేజ్ ఏదన్నా ఉంటే అది తిను, నా క్యారేజ్ పక్కన పెట్టు. మనుషుల స్వభావం. నా క్యారేజీ తినేంత వాడివా నువ్వు. మనుషుల స్వభావం. తండ్రి స్వభావం ఏంటో తెలుసా, నా కుమారుని తింటే నేను తిన్నట్టే. నువ్వు తిన్నాయన, నువ్వు తినగలిగినంత నువ్వు తిను. అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమకు వెలకట్టలేము. తండ్రి ప్రేమ ఉప్పొంగదు. తండ్రి ప్రేమ కడుపులో తన బిడ్డలు బాగుపడాలి,
తన వంశం బాగుపడాలి, నా కుమారులు అభివృద్ధి పరచబడాలి, ఒకళ్ళ చేత మాట పడకూడదు, ఒకళ్ళ కింద తల వంచకుండా బ్రతక, ఈ విధమైన చాలా ఆశలు ఉంటాయి తండ్రి ప్రేమలో. నా కుమారులు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆశ కలిగి ఉంటాడు. ఆయన చెప్తున్నాడు తండ్రి ప్రేమను గురించి. ఆయన చెప్తున్నాడు, ఇది ఈ విధముగా తండ్రి లేని వారికి దేవుని ఆలయములో ఆయనే తండ్రిలాగా ఉంటాడంట. ఇంకా ఎంతమంది తండ్రులు ఉన్నారో ఒకసారి చూద్దాం. చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యము. చదవండి. రోమా 8:15. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యము. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి మొరపెడుతున్నాం. చాలు. తండ్రి ఎలాగయ్యాడు మనకు ఆయన అంటే, మొదటిగా ఆయన మందిరములోనికి వచ్చిన తరువాత నేను తండ్రినై ఉంటాను అంటున్నాడు. రెండవసారి ఆయన అంటున్నాడు, మనము దాస్యపు ఆత్మను పొందలేదు, స్వీకృత పుత్రాత్మను పొంది ఉన్నాము గనుక మనము ఆయనను అబ్బా తండ్రి, నా దేవా, నా తండ్రి, నా ప్రభు అని మొరపెడుతున్నాము. ఎప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చిన తరువాత ఆయనకు కుమారులు అవుతున్నాము. పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత దాస్యపు ఆత్మను పొందలేదు కనుక స్వీకృత పుత్రాత్మను దేవాది దేవుడు పైనుండి పంపించిన పరిశుద్ధాత్మను మనము పొందుకొని ఉన్నాము గనుక మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనము పిలుచుకుంటున్నాము. నా తండ్రి అని మొరపెడుతున్నాము. నా తండ్రి అని కపటము లేకుండా మొరపెట్టాడు ఒక ఆయన. ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు ప్రభువుల వారు. చివరి క్షణాలలో సిలువ మారుపోయి వేలాడుతూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక దయతో వీరిని క్షమించు. తండ్రి, యేసయ్యకు తండ్రి. గమనించండి, యేసయ్య పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరికి తండ్రి. దేవుని ఆలయంలోనికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆయన సంబోధించే సంబోధన తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉంటాను. తండ్రి ప్రేమ ఏంటో తెలుసా? భయభక్తులు ఉన్న వారి ఎలా జాలి చూపేది కాదు, తన కుమారుల ఎడలా జాలి చూపేది తండ్రి ప్రేమ. గమనించండి, ఆలయంలో నేను తండ్రినై ఉంటానంటున్నాడు. పరిశుద్ధాత్మను పొందిన తరువాత మీరు స్వీకృత పుత్రాత్మను పొంది ఉన్నారు గనక అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. యేసయ్య సిలువలో వేలాడుతూ నా తండ్రి అని మొరపెడుతున్నాడు. తండ్రి అంటే ఒక హక్కు, ఒక అధికారము. ఆ తండ్రి ప్రేమలో మనకు కనపడుతుంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మార్గము తప్పిపోయినా, పాపము చేసిన లేదా పాప సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్న తండ్రి మాత్రము ప్రేమిస్తూనే ఉంటాడు, జాలి చూపిస్తానే ఉంటాడు. ఇకనైనా మారుతావేమో, ఇకనైనా పరిశుద్ధతలోనికి నడిపించబడతావేమో, ఇకనైనా ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి తండ్రి అని మొర పెడతావేమో అని
ఇంకో మాట కూడా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. చాలు. లోకములో ఎంతో మంది దేవతలు ఉంటుండొచ్చు, అది మనకు కాదు. సమస్తము ఆయన నుంచి కలిగిన ఆయన తండ్రి ఒకడు ఉన్నాడు. సమస్తము ఆయన నుండే కలిగినవి, ఆ తండ్రి ద్వారానే కలిగినవి. ఆ తండ్రినే మనము తండ్రి అని ప్రార్థిస్తున్నాము పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన చెప్తున్నాడు, ఈ తండ్రి వలనే సమస్తము కలిగినవి. అందుకే బయలుదేశాడు, ఎవరెవరో ఉన్నారు లోకంలో, అవన్నీ మీకు అక్కర్లేదు. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ద్వారా సమస్తము కలిగినవి. ఆ కలిగినవి మనము అనుసరిస్తున్నాం. అయితే తండ్రి ప్రేమను విడిచి కాదు, ఆయన మన ఎడల జాలి చూపుతూ ఇవన్నీ మనకు సిద్ధపాటు చేసాడు, ఏర్పాటు చేశాడు. ఏమేమి ఏర్పాటు చేశాడు? చక్కగా తినేదానికి పండ్లు పొలాలు ఏర్పాటు చేసి, నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసాడు. ఈ భూలోకములో ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని రాయబడింది. అంటే మనకు ఏది అవసరమో అది ఆయన సృష్టించి మన ముందు తీసుకొచ్చి పెట్టాడు. తండ్రి ప్రేమ అది. మనకు ఏది అవసరమో, మనకు ఏది అక్కర కలిగి ఉన్నామో అది తండ్రికి తెలుసు. అది మనకు సిద్ధపరుస్తాడు, ఏర్పాటు చేస్తాడు, నిర్ణయిస్తాడు, తీసుకొచ్చి నీ ముందు పెడితే నీకు అనవసరమైంది అది తీసుకున్నాడు. నీకు ఏది అవసరమో, నీకు కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. నీ ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడుతుంది. అది చేసేది తండ్రి మాత్రమే. తండ్రి దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. తండ్రి నీకు అవన్నీ నీకు సమకూరుస్తాడు. లోకంలో ఎంతో మంది ఉండొచ్చు, అవన్నీ మనకు అక్కర్లేదు. తండ్రి నీకు సమస్తము సమకూరుస్తాడని ఒక యథార్థమైన నమ్మకము కలిగి ఉండు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, తండ్రి నీకు సమకూరుస్తాడు. ఆయన ఆలయంలో ఆయన నీకు తండ్రి ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే అబ్బా అని పిలిచేటువంటి, తండ్రి అని పిలిచేటువంటి స్వతంత్రాన్ని పొందుతాము. యేసయ్య కూడా తండ్రి అని సంబోధించాడు. ఇక్కడ చెబుతున్నాడు, ఆయన లేకుండా ఏది జరగలేదు. తండ్రి నీకు సమస్తము సమకూర్చాడు. ఇంకో మాట కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు అది పక్కన పెట్టండి. యేసయ్య మన హృదయం నివసిస్తాడు. తండ్రిని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరు? తండ్రి
మనకు సమస్తము సమకూర్చిన తరువాత ఇక్కడ చదువుతున్న మాట ఏంటంటే, చదవండి, మళ్ళీ చదవండి మాట, పైన చదవండి, 14వ వాక్యం చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందున్న భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట చాలు. ఏ తండ్రి ఈ కుటుంబం అని పిలువబడుతుందో అనగా దేవుని సంఘం అంతా కూడా, మనంతా ఒక కుటుంబీకులమని చెప్పుకుంటుంటారు. వారి వారి అక్కర్ల కొలది, అవసరాల కొలది పంచిపెట్టుకున్నారని చెప్తుంటారు. అనగా దేవుని సంఘము ఒక కట్టుబడిలో ఒక ఐక్యమైన కుటుంబముగా ఏర్పడిన ఆయన అంటున్నాడు, ఏ తండ్రి వలన ఒక కుటుంబముగా ఐక్యత కలిగి ఆయన ఎదుట నీవు మోకాళ్ళుని యేసయ్యను ప్రార్థన చెయ్యి. తండ్రి ఎదుట మోకాళ్ళలోని ముందు ప్రార్థన చెయ్యి. కారణం, నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, సమకూర్చాడు. నువ్వు ఆయనకు మోకరించి ప్రార్థన చెయ్యి. యేసయ్యను గణపరచు. ఎందుకు యేసయ్యను గణపరచాలంటే, యేసయ్యను దేవుడు గణపరిచాడు. యేసయ్య దేవుని ఆజ్ఞకు లోబడి తండ్రి చిత్తమును నెరవేర్చాడు సంపూర్ణంగా. అది చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తును సంతోషంగా సమృద్ధిగా మీరు ఆయన్ను ప్రార్థించండి. తండ్రి చెప్తున్న మాట. ఆలయంలోనేమో నేను తండ్రి లేని పిల్లలకు తండ్రినై ఉంటానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానేమో మనం అబ్బా అని పిలిచేదానికి అర్హత కలిగి ఉన్నామంటున్నాడు. యేసయ్య కూడా తండ్రి అని సంబోధించాడు. తండ్రి సమస్తం మనకు సమకూర్చాడు. సమకూర్చిన తండ్రి ఇక్కడ చెప్తున్నాడు, మోకాళ్ళుని ప్రార్థించండి. ఎవరికి ప్రార్థించమంటున్నాడు? యేసయ్యను ప్రార్థించమంటున్నాడు. గమనించండి. ఎంత తిరిగినా చివరి దగ్గరికి వచ్చేటప్పటికి కుమారుని ఘనపరచండి. నువ్వు తండ్రి మాట వినేవాడివైతే, తండ్రికి విధేయత చూపేవాడివైతే, తండ్రిని నీవు విశ్వసించినట్లయితే కుమారుని ఘనపరచు, యేసయ్యను ప్రార్థించు. యేసయ్య ద్వారము, ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన తాను తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరలేడు. కారణం ఏంటంటే, తండ్రి దగ్గరకు చేరాలంటే యేసయ్య వెళ్ళిన మార్గమే మార్గము. ఆ తండ్రే చెప్తున్నాడు, మోకాళ్ళుని ప్రార్థన చెయ్యి. అదే రోమపత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఎఫెసీ 4:6 చదివింది. ఎఫెసీ పత్రిక చదవండి. ఎఫెసీ 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కిందకి చాలా చదువుకుంటా వెళ్తే ఆయన చేసే కార్యాలన్నీ ఒక్కొక్కటి రాయబడి ఉన్నాయి. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిలోనూ ఉన్న తండ్రి ఒక్కడే, అందరిలోనూ వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. ఈ ఒక్క దేవుణ్ణే మనము ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అది తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమను అది వరకు కాలములలో కంటికి కన్ను, పంటికి పన్ను, తప్పు చేస్తే, పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. అది యెహోవా యుగం. నేను ఉన్నవాడను, అనువాడను, రోషము గల దేవుడను. అవన్నీ అప్పటి కాలంలో. అయితే ఇప్పుడు కాలంలోకి వచ్చేటప్పటికి ఆ యొక్క రోషము, పౌరుషం అంతా కూడా తండ్రి ప్రేమగా మార్చబడిపోయి ఇప్పుడు ఎవరిని రాళ్ళతో కొట్టి చంపట్లేదు. లేకపోతే ఎవడైనా తప్పు చేసి పాపం చేస్తే గొర్రెను తీసుకురా, లేకపోతే పొట్టెలు తీసుకురా, లేకపోతే పావురాయిని తీసుకురా, నువ్వు బలిస్తేనే నువ్వు పాపం చేయనట్టు, నీ పాపం ప్రత్యామ్నాయపడుతుంది అనేటువంటి బలవంతపు జీవితం లేదు. తప్పు చేసావా, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. పాపం చేసావా, పశ్చాత్తాపడి తండ్రిని మొరపెట్టుకో, నీ పాపం తొలగిపోతుంది. ఇక పాపం చేయకని
దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరికీ తండ్రి ఒకడే, అందరిలో ఉన్న తండ్రి ప్రేమ ఒకటే. అందరూ కూడా ఆ తండ్రి ద్వారా నూతనమైన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి. ఆ తండ్రి ప్రేమను ఆయన వెల్లడిపరుస్తున్నాడు. యెహోవా అయితే తన ఎడల భయభక్తులు గలవారి ఎడల జాలి చూపుతాడు. తండ్రి అయితే తన కుమారుల ఎడల జాలి చూపుతాడు. ఇప్పుడు మనమందరము ఆయన శ్రీకృతాత్మ ద్వారా కుమారులుగా మార్చబడ్డాము. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అబ్బాని మొరపెడుతున్నాము. ఈ ప్రేమను మన హృదయాల్లో దేవుడు కుమ్మరించాడు. ఆ తండ్రి ప్రేమతో మొరపెడుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రతి హృదయం దగ్గర దేవుడు నిలబడి మొరపెడుతూ ఉంటాడు. నాయనా, నా మాట విను, నువ్వు పాపం చేయకు, శాపం జోలికి వెళ్ళకు, దుష్ట సాంగత్యాలు చేయబాక, నువ్వు దేవుని ప్రేమను తెలుసుకో. ఆ తెలుసుకున్న ప్రేమ నలుగురికి ప్రకటించు. దేవుని ప్రేమలో నువ్వు నడిపించబడు. దేవుని చేత నువ్వు నడిపించబడితే కామ, క్రోధ, లోభ, మోహ, మత్సరాలు నీలో నుంచి వెళ్ళిపోతాయి. నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పవిత్రుడు అవుతావని దేవుని వాక్యము నొక్కి ఒక్కనించి చెప్తానే ఉంది. ఆ తండ్రి ప్రేమను మనం దూరం చేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తండ్రి ప్రేమ మనలో నిర్ణయించబడినటువంటి తండ్రి ప్రేమ గిన ఉంటే మనము తండ్రికి విధేయత చూపుతాము, వాక్యాన్ని అనుసరించి నడుస్తాము, వాక్యానుసారంగా నడుస్తాము. ఒకసారి చదవండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము. క్రీస్తుయేసునకు కలిగిన ఈ సొంత కార్యములను 2:5 వాక్యము. ఫిలిప్పు చెప్పేసి కాదు, క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుడు స్వరూపం కలిగి ఉండుడి. 2వ అధ్యాయము 5వ వాక్యము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము, ఆయన దేవుని స్వరూపమందు కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. 11వ వాక్యం ఒకసారి చదవండి. 11. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని హెచ్చించాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను అధికముగా హెచ్చించాడు. హెచ్చించేది ఎవరి బాధ్యత, ఎవరి పని, ఎవరి చేతుల్లో ఉంటుందో తెలుసా? తండ్రి చేతుల్లో ఉంటుంది. తండ్రి కుమారుని హెచ్చిస్తున్నాడు. కారణం, కుమారులు తండ్రి మాటకు విధేయత చూపి తండ్రి ఆజ్ఞలు నెరవేర్చి తండ్రికి సంతోషము కలిగించాడు గనుక తండ్రి దేవుణ్ణి అనగా యేసయ్యను హెచ్చించాడు. మనం హెచ్చించబడాలంటే తండ్రి ప్రేమను కనుగొనాలి. తండ్రి ఏది చెప్పాడు దానికి విధేయత చూపాలి. తండ్రి ఏ ఆజ్ఞల మార్గం చూపించాడో ఆజ్ఞను అనుసరించాలి. కుమారుడు చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తాడు. తండ్రిది సింహాసనం. కుమారుని దేవుడు హెచ్చించాడు. మనల్ని కూడా హెచ్చించాలంటే తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపాలి. ఆయన చెప్పాడు, మీరు యేసయ్యను మోకరించి ప్రార్థించమని.
తండ్రి చెప్పాడు యేసయ్య మార్గం అని. తండ్రి చెప్పాడు మీరు పరిశుద్ధాత్మ అనుభవాల్లో నడిపించబడమని. తండ్రి చెప్పాడు నేను తండ్రి లేని వారికి తండ్రినై ఉంటాను నా ఆలయములో. చూడండి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎటు తిప్పినా కూడా తండ్రి మాట ఒకటే, నేను మీకు తండ్రినై ఉంటాను. నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మను పొందండి. యేసయ్య మాటకు విలువివ్వండి. దేవుని మాటను అనుసరించండి. మీరు యేసయ్య మాటను అనుసరిస్తే, ఆయన వెళ్ళిన మార్గాల్లో మీరు నడిపించబడితే, ఆ ప్రేమ మార్గంలో మీరు నడిపించబడితే ఆయన సింహాసనం చేరాడు, మీరు కూడా సింహాసనం చేరుతారు. ఎప్పుడు హెచ్చించిన దేవుడు చెప్తున్నాడు, నేను క్రీస్తుని హెచ్చించాను. చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి చదివండి. ఫిలిప్పు 2:11. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. తండ్రి యేసయ్యను దేవుడని ఒప్పుకొనమని, ప్రభు అని అంగీకరించమని ఆయనను అధికముగా హెచ్చించాడు. ఉత్తర సభా పర్వతం మీద ఉన్నటువంటి అత్యున్నత సింహాసనము కొరకు ఆయన ఏర్పాటు చేసి గమనించాడు, అధికముగా హెచ్చించాడు. తండ్రి సింహాసనం అయితే నూతన యెరూషలేము పట్టణం, క్రీస్తు సింహాసనం అయితే ఉత్తర సభా పర్వతం. అత్యున్నతమైనటువంటి ఆ ఉత్తర సభా పర్వతం మీద అనిందులు 1,144,000 మంది మాత్రమే ఉంటారు. వారి నోట క్రొత్త కీర్తన ఉంటుంది. వారు ఈ లోక సంబంధముగా వారు అనిందులు, పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు ఆ పరమ పవిత్రమైనటువంటి ఉత్తర సభా పర్వతం మీద క్రొత్త కీర్తన పాడుతూ యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ దేవుని మహిమార్థమై ఆయన అధికముగా హెచ్చించిన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రభు అని, ఆయన దేవుడని మీరు మోకరించి ప్రార్థన చేసి ఒప్పుకోనండి. తండ్రి సెలవిస్తున్న మాట, మీరు నాకు కుమారులై ఉండాలంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఆలయంలోనికి రావాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ఆయన యొక్క అడుగుజాడల్లో నడిపించబడి తండ్రి చెప్పినట్లుగా కుమారుణ్ణి మీరు ప్రార్థించినట్లయితే, ఆయన్ను మీరు స్తుతించి ఘనపరిచి కీర్తించినట్లయితే, ఆయన మార్గమయ్యున్న దేవుడు గనుక ఆయన మంచి మార్గాల్లో మనం వెళితే తండ్రి దగ్గరకు వెళతాము. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు మనం నిత్య మహిమతో నింపుతాడు. ఆ నూతన యెరూషలేము పట్టణములో యుగ యుగములు ఆయనతో కూడా నివాసము చేస్తాం. ఆయన కృపకు దూరమైపోయినట్లయితే, మందిరానికి దూరమైపోయినట్లయితే, పరిశుద్ధాత్మను పొందకుండా లోక సంబంధముగా లోకానుసారంగా ఆదివారం వచ్చిందా ప్రార్థనకి వెళ్తాం, 1 గంట ప్రార్థనలో కూర్చున్నాం, ప్రార్థన అయిపోయిందా సీరియల్ పెట్టు, సినిమాలు పెట్టు, లేకపోతే తీసుకుని తిందాం, లేకపోతే తీసుకుని తిందాం, ఇక లోకాన్ని మళ్ళా ప్రారంభించినట్లయితే అది దేవునికి ఇష్టమైన క్రియ కాదు. దేవునికి ఇష్టమైన క్రియ తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధుల వైపు ఉండాలి. ఎప్పుడు ఎల్ల వేళలా దేవుని స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని ఉద్దేశానుసారంగా జీవించాలి. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచే మంచిది. నీవు దేవుని సన్నిధిలో నిలిచేటప్పుడు నువ్వు ఏ పరిశుద్ధతను కోరుకుంటున్నావో నీకున్న ప్రతి ప్రదేశంలో అక్కడ పరిశుద్ధత వెలువరియాలి. ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు కలలు కన్నాడు, అన్నల దగ్గర ఉన్నప్పుడు ఆనందంగా వారితో బ్రతికాడు. వారు కొట్టి గొంతులో పడేసినప్పుడు దుర్మార్గులారా మీరు పాడైపోతారని చెప్పించలేదు. ఆ గోతిలో కూడా దేవుని పాటలు పాడుకుంటూ నీ చిత్తమయ్యా నీవిచ్చిన జీవితం ఇదని ఆ గోతిలో ఉండి కూడా దేవుణ్ణి స్తుతించాడు. మళ్ళీ
ఐగుప్తులకు అమ్మేసి ఐగుప్తులు పట్టుకెళ్ళిపోతుంటే అన్నా నేను ఏం చేశాను, ఎందుకు నన్ను ఇలా చిత్రహింసల పాలు చేస్తున్నానని అడగలేదు. దేవుడి చిత్తానికి తలంచాడు. మాటలే కదా, ఏదైనా చేయని నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడని వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన దేవుణ్ణి తలంచుకొని మౌనంగా అనుభవించాడు. పాపం చేయలేదు, పాపంలో ఉన్నటువంటి ఆ స్థితికి లోబడలేదు, దేవునికి విధేయత చూపాడు. ఆ దేవుడిని ముందు పెట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నా నా దేవుడు, నా పరిశుద్ధత నాకే, నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఆయన చుట్టూ ఉన్న పరిశుద్ధతకే విలువించేది. తీసుకెళ్లి జైల్లో పడేస్తే పాపం చేయలేదని, జైల్లో ఉన్నా కూడా అక్కడ కూడా కళ్ళు కన్న వాళ్లకు ఆయన ఆ కృపను కోల్పోకుండా ఆ కళ్ళు కన్న వాళ్లకు వివరణలు చెప్తా ఉన్నాడు. కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధత పక్కకెళ్ళలేదు, వదిలిపెట్టలేదు. ఆయన గోతిలో పడి ఉన్న, ఇంట్లో పనిచేస్తున్న, జైల్లో ఉన్న ఆ పరిశుద్ధత ఆయన వెంటాడుతూనే ఉంది. కారణం ఏ ప్రదేశంలో ఉన్నా దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని కృపను వదిలిపెట్టలేదు. ఆ దేవుడు నాకు ఏం చేశాడు అని దేవుని కృపకు వేరే జీవించలేదు. ఎక్కడ ఉన్న నీ నామానికే మహిమయ్యాలి. ఆయన దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటే దేవుడు ఒకరోజు ఆయన పైన దృష్టి నిలిపిన దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ ప్రాంతానికంతా ఆయన్ను రాజుగా ఉన్నా సరే కృపను కోల్పోలేదు. కపటాన్ని హృదయంలో పెట్టుకోలేదు, మోసాన్ని హృదయంలో, పోనీ వ్యసనాన్ని హృదయంలో పెట్టుకోలేదు. ఏమి లేదు. అన్నలను చూసి ఏడ్చుకున్నాడు, ప్రేమగా మొదటి అన్నల మీద ఏ ప్రేమ ఉందో అక్కడ కూడా అన్నల మీద అదే ప్రేమ చూపిస్తున్నాడు. అదే దేవుడి ప్రేమ. మొదట నీకు ఏ ప్రేమ ఉందో అన్నల ఎడల, తండ్రి ఎడల అదే ప్రేమ మళ్ళా తండ్రిని తీసుకొని రమ్మని చెప్పాడు. తండ్రి వచ్చినప్పుడు తండ్రిని అడుగుతున్నాడు, నాన్న నీకు ఎంతమంది పిల్లలు అయ్యా? నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 12 మంది సంతానం అయ్యా. మరి 12 మంది ఉన్నారా? లేదయ్యా, ఒకరు లేరు, 11 మంది ఉన్నారు. మరి ఆ ఒకరు ఏమయ్యాడు? తెలియదయ్యా ఏమైపోయాడు అన్నప్పుడు తన హృదయంలో ఉన్న బాధను బయటికి వెళ్ళకక్కుతూ, నానా ఆ 12వ కుమారుని నేనే, ఆ తప్పిపోయిన కుమారుని నేనే అన్నప్పుడు ఆ తండ్రి హృదయము ఎంత ఆనందంతో ఉపయోగిందో అక్కడ ఆ వాక్యాన్ని చదివినప్పుడు అర్థమవుతుంది. అయ్యా నువ్వు ఇంకా బ్రతికున్నావా, నిన్ను చూడటం కోసమే నా కన్నులు ఎదురు చూస్తున్నాయి అని దుఃఖంలో మునిగిపోయి ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయతగా పలకరించుకున్నారు. కారణం ఏంటంటే తండ్రి ప్రేమను వెల్లడి చేసేదే ఈ యొక్క నూతనమైన నిబంధన సాదృశ్యం. తప్పిపోయి ఎక్కడ ఉన్నా దేవుణ్ణి వదిలిపెట్టకుండా, పరిశుద్ధతను వదిలిపెట్టకుండా ఉన్న వాళ్ళు అత్యధికముగా ఆశీర్వదించబడతారని ఈ నిబంధన తెలియజేస్తుంది. ఎన్ని కష్టాలు అనుభవించినా, శ్రమలు అనుభవించినా తండ్రి దగ్గరకు ఒక రోజు నువ్వు చేర్చబడతావు. తండ్రి ప్రేమను నువ్వు చూస్తావు. యోసేపు దేవుని ఎడల నిశ్చయిత కలిగి ఉన్నాడు గనక తండ్రి ప్రేమను అనుభవించి ఆయన కన్నీరు తుడిచాడు. యేసయ్య ఎన్నో శ్రమలు అనుభవించాడు గనక తండ్రి చేత ఘనపరచబడ్డాడు. మనము కూడా ఒకరోజు తండ్రి దగ్గరికి చేర్చబడతాం. అక్కడ మన తండ్రులను చూస్తాం. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు మనము మొరపెట్టాలి. నిన్ను బట్టి 7 తరముల వరకు దీవెన, నిన్ను బట్టి 3 తరముల వరకు శాపం. పాపము చేస్తే శాపం అనుభవిస్తాం, ప్రార్థన చేస్తే ఆశీర్వాదాన్ని పొందుతాం. మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన ఉన్నతమైనటువంటి ఆ తండ్రి ప్రేమను మనం అనుభవిస్తాం. మన కళ్ళారా చూస్తాము. ఆయనలో ఐక్యమై మిళితమై తండ్రి ప్రేమలో ఉన్నటువంటి ఆ ఘనతను అలాంటి ఉన్నతమైన అనుభవాలు కావాలంటే, తండ్రి ప్రేమను అనుభవించాలంటే, దేవుని ప్రేమను చూడాలంటే, ఆ ఉన్నతమైన ప్రేమ నీవు అనుభవించి ఆనందించాలంటే నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళే మార్గాన్ని వెతుక్కోవాలి. తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని వెతుక్కున్నట్లయితే ఆ తండ్రి దగ్గరికి వెళితే ఆ తండ్రి ప్రేమ నువ్వు చూస్తావు, అనుభవిస్తావు.
యోసేపు తండ్రి ప్రేమను అనుభవించినప్పుడు ఆయనలోని ఆనందము కట్లు తెచ్చుకొని దుఃఖముతో కూడిన ఆనందాన్ని అక్కడ వ్యక్తపరిచింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రేమను ఎదురు చూస్తున్న మనము ఆ తండ్రి ప్రేమను పొందాలంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని పరిశుద్ధతను వదిలిపెట్టకూడదు. ఆయన పవిత్రతను వదిలిపెట్టకూడదు. నువ్వు పరిశుద్ధంగా దేవుని ప్రార్థించుకుంటూ జీవించినట్లయితే నీవు నిశ్చయముగా తండ్రి ప్రేమను అనుభవించెదవుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రేమను మనకు వెల్లడి పరిచేదానికి అని చెప్పని దేవుడు తండ్రిగా తండ్రి ప్రేమను మనకు చూపించేదానికని మన మధ్యలోనికి దిగి వచ్చిన్నాను. ఆ ప్రేమను మనము కోల్పోకూడదు. తండ్రి ప్రేమ విలువైనది. ఆయన యేసయ్యను ఎంతగానో ఘనపరిచి హెచ్చించాడు. మన జీవితంలో కూడా ఘనపరచబడాలంటే, హెచ్చింపబడాలంటే ఆ తండ్రి ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ స్థలంలో నీవున్నా దేవుని ప్రేమను వెల్లడిపరచాలి. దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. దేవుణ్ణి స్తుతించాలి. పాప సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యవహారాలకు నీవు తావివ్వకుండా యేసయ్య పరిశుద్ధతకు, యేసయ్య పవిత్రతకు, యేసయ్య మార్గమైన దేవుడు గనుక ఆ పవిత్రత మార్గాల్లో మనము నడిపించబడితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. తండ్రి ప్రేమను అనుభవిస్తాము. ఆ తండ్రి ప్రేమ మన హృదయాల్లో కృమరించబడుతుంది. ఆ తండ్రిని మనకు చూసినప్పుడు ఎంతో ఆనందం మన హృదయాల్లో కృమరించబడుతుంది. అది దేవుని ప్రేమ, అది దేవుని నిశ్చయత. తండ్రి మనకు చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ ద్వారా మీరు అబ్బా తండ్రి అని నన్ను పిలుస్తున్నారు. అయితే మీరు దేవుని కనపరచండి, యేసయ్యను ప్రార్థించండి. యేసయ్యను నేను హెచ్చించి ఉన్నాను గనుక, ఆయన మార్గమైన దేవుడు గనుక ఆ మార్గంలో వస్తే నా తండ్రి సింహాసనమును నేను కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమును కూర్చునేసాను. తండ్రి ప్రేమను యేసయ్య వెల్లడిపోస్తున్నాడు గనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాలను పరిశీలించుకుందాం. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మన జీవితం ఎలాగ ఉంది, ఎలాగ జీవిస్తున్నాం, ప్రార్థించుకుంటున్నామా, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా, దేవుని ప్రేమ చేత నడిపించబడుతున్నామా? ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన కలహాలు, ఈ లోక సంబంధమైన కుట్రలతో జీవితాన్ని వ్యక్తపరుచుకుంటున్నామా? యోసేపు నిశ్చయత కలిగి జీవించాడు. తండ్రి ప్రేమను సంపూర్ణంగా అనుభవించాడు. ఆ తండ్రి ప్రేమను మనం అనుభవించాలి. తండ్రి ప్రేమలో కనికరం ఉంటుంది. తండ్రి ప్రేమలో జాలి ఉంటుంది. తండ్రి ప్రేమలో నీ ఎడల ఒక నిశ్చయత ఉంటుంది. ఆ తండ్రి ప్రేమకు దూరం అయిపోవద్దు. ఆ తండ్రి జాలి చూపెడుతున్నాడని నీవు లోకానుసారంగా జీవించినట్లయితే ఆ తండ్రి ప్రేమను కోల్పోయి నువ్వు దూర దేశం ప్రయాణమైపోతే నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడే తప్ప నీవు అక్కడ పడిన కష్టాలు తీర్చలేడు. నువ్వు అక్కడ అనుభవిస్తున్న బాధను తీర్చలేడు. తిరిగి నీవు తండ్రి దగ్గరకు రా. కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీవు తిరిగి నీ తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే నిన్ను ఆదరించి ప్రేమించి నీకు ప్రశస్త వస్త్రాలు తొడిగి నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఈ విధముగా నిర్ణయించబడి తండ్రి ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఆ నిత్య నివాసానికి చేరులాగున ప్రేరేపించబడి వాళ్ళొకరు ప్రార్థన చేయండి. అయ్యా నీ ప్రేమతో ప్రభు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. అయ్యా నీ ప్రేమ మా పట్లపై ప్రభు వెడలిపరిచినందుకే నీకు స్తోత్రాలు. అయ్యా అయ్యా ఆదుర్త పడదు, కంగారు పడదు నాయన. నీ ప్రేమ ప్రభు నాయన ఎక్కడ వెళ్ళినా ప్రభు మాకు వెన్నంటి ఉండే నీ ప్రేమ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా తప్పిపోయిన కుమారుని ప్రభు ముద్దు పెట్టుకున్న ప్రేమ తండ్రి నీ ప్రేమ, అటువంటి ప్రేమను మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను ఎరిగి ప్రభు నీ ప్రేమలో నడుచుకున్నట్టు మాకు సహాయం చేయండి. అయ్యా నీ చిత్తం మా పట్ల మీరు నెరవేర్చండి
బలపరచండి తండ్రి. అయ్యా నీ ప్రేమను ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. ఎల్లవేళలా నిన్ను స్తుతించి నిన్ను ధ్యానించినట్లుగా ప్రభువా మీ ప్రేమను మా పట్ల వెల్లడిపరచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ సింహాసనం అందు ప్రభువా మేమును ఉండటకు మీరు సహాయం చేయండి అయ్యా. మా మార్గాన్ని మీరు సారాళపరచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వెలుగుకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలయ్యా. ఈ శబ్దం తన ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలయ్యా. నిన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నీ ప్రేమతో ఎలాగ మెలగాలో మాకు దయచేయండి నాయన. ఎలాగ ప్రభు నడవాలో దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మాట్లాడిన వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో భద్రపరచుకొని ప్రభువా నెమ్మది వేసుకునే కృపను మాకు దయచేయమని ప్రభువా అయ్యా నీ సేవకుని ఇంకా బలంగా మీరు వాడుకోనమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మనం ప్రార్థించిన రీతిగా ఆయన ప్రేమను మన హృదయాల్లో కృపరించి తండ్రి ప్రేమకు ఎదురు చూస్తున్న అనేక మంది దేవుడి పిల్లలు ఆయన ప్రేమను వెల్లడి చేసి ఆయన నిత్య నివాసము చేరి తండ్రి ప్రేమను అనుభవించలాగిన ఆ కృప మనం అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఇంకా ప్రార్థనకు రాలేక వెనుకబడిన బిడ్డలు దేవుడు జ్ఞాపకం చేసుకొని అలాగే రైల్వే స్టేషన్ కాలనీ, ఎస్టేట్, సుందరయ్య కాలనీ, డ్రైవర్స్ కాలనీ ప్రతి దేవుని పిల్ల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేయలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. అలాగే వస్తున్న మినిస్ట్రీని, సేవకులను, విశ్వాసులను దేవుడు ఆశీర్వదించి నడిపిస్తున్న నాయకులకు మంచి ఆరోగ్యము ఆలోచనలిచ్చి వేవేల ఆత్మలను ఆయన వైపు నడిపించుకునేలాగున దేవుడు ఆ కృప అనుగ్రహించి మనల్ని విడిచి వెళ్ళిన యేసన్న గారికి ప్రశాంతతను దేవుడు అనుగ్రహించలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ సేవకు సహకరిస్తున్న హస్తాలను దేవుడు దీవించి నూరంతల ప్రతిఫలం దేవుడు అనుగ్రహించి ఈ సేవను విస్తరింపచేసి మందిరాన్ని కట్టుతుండగా కావలసిన ఈవును దేవుడు దయచేసి నూతన ఆత్మతో మందిరాన్ని నింపి ప్రతి విషయంలో ఆయన కృపను మనకు తోడుగా ఉంచి మనకు సంబంధించిన దేవుని బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలం తోడై నడిపించలాగున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రం. నీ కృప చేత నీ బలము చేత నాయనా మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి కాపాడుతున్నారా దాన్ని బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. తండ్రి ప్రేమతో మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం. తండ్రి ప్రేమను మీరు వెల్లడి పరిచినందుకై మీకు స్తోత్రం. నీ పవిత్రతలో స్థిరపరుస్తున్నందుకై మీకు స్తోత్రం. మేము అడగవలసినవి కొద్ది మిగిలిస్తారము నేతలుగా అయ్యా మీకు స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ అవసరం నిమిత్తం ప్రార్థించుకుంటున్నారు. ప్రతి బిడ్డ అవసరం మీరు తీర్చండి నాయనా నీకు స్తోత్రం. ఈ దినం జరుగుతున్న సకల కోటి పరిశుద్ధుల ఆదివారపు ఆరాధనలన్నింటినీ మీరు ఆశీర్వదించు. ప్రతి బిడ్డను దీవించండి, నీ కృపలో బలపరచండి. సాయంత్రం జరగబోతున్నటువంటి నాయన ఆ ప్రార్థన కూటని మీరు దీవించండి, ఆశీర్వది. నీ వాక్యం అనేకులకు వీచుచుండగా నాయన నీ మంచి మాటలు నీ బిడ్డలకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నాయన నీ మంచి పరిచర్యను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా అనేకులు నీ వాక్యం వినిచుండగా ఆ బిడ్డ హృదయాల్లో కూడా ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతన ఆశీర్వాదాన్ని మీరు దయచి మాలో ప్రతి ఒక్కరికి నీ కృప నిరంతరము తోడైంది. నిన్ను చేరు వరకు నీ కృప ద్వారా నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.